సంబంధించినటువంటి ఒక పార్టీ మాత్రమే మాట్లాడుకున్నాం. వైద్య రంగంలో లీగల్ గా వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారు, ఎంత క్రూయల్ గా ఉంది కొన్ని చోట్ల మెడిసిన్ అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావన చేస్తారు. చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో జోక్స్ గా కూడా వచ్చాయి మనం చదువుకున్నవి. కడుపులో కత్తెలు మర్చిపోవడం, సెల్ ఫోన్లు మర్చిపోవడం, అటువంటివన్నీ ఫేస్ చేసినటువంటి అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏమో నాన్ మెడికల్ స్టాఫ్ ఆర్గనైజ్ ఒక బిజినెస్ గా చేసుకుంటున్నారని, కానీ ఇది సపోర్టెడ్ బై డాక్టర్స్ అండి. వాళ్ళకి అందులో కమిషన్ ఉంటుంది. ప్రతి దాంట్లో డాక్టర్ల వల్లే ఇదంతా భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు మనం కంగ్రాట్స్ చెప్పుకోవాల్సింది, శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన డే కాదండి ఇది. డాక్టర్ది అనేది మనం సిగ్గుపడుతూ బాధపడుతూ నివాళులు అర్పించుకోవాలి ఆ మహానుభావుడికి. ఆయన పడ్డ కష్టము, ఆయన పడ్డ కృషి అంతా వేస్ట్ చేశారు. ఈ రోజు మొత్తం కమర్షియలైజేషన్ అండి. ఏదో పొలిటికల్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి రావట్లేదు, అది కాదు పాయింట్. ఇక్కడ పొలిటికల్ వాళ్ళు రావట్లేదు, రాకపోండి పర్లేదు. మీరంతా కమర్షియల్ చేశారు ఇది. చూడండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు చెప్పేటప్పుడు నేనేం మాట్లాడలేదు, నేను మధ్యలో ఎక్కడ రాలేదండి మీరు మాట్లాడేటప్పుడు. ప్లీజ్, అందుకోసమే నన్ను మీ గురించి కాదు, ఇక్కడ లేని డాక్టర్ గురించి మాట్లాడుతున్నాను నేను. చెప్పండి, నేను మీరు చెప్పే గురించి నేను మాట్లాడలేదు. మీరు మీ ఇక్కడ లేని డాక్టర్ గురించి మాట్లాడుతున్నాను. ఎవ్రీబడి హిపోక్రటికల్ గా మాట్లాడేటోళ్ళు ఫోరం దొరికినప్పుడు కూర్చొని మాట్లాడడం ఇది పచ్చి నిజం. నేను మాట్లాడేది ఎవ్రీవేర్ ఇల్లీగల్ అబార్షన్స్ కానివ్వండి. ఎన్ని కేసులు నా దగ్గర ఉన్నాయండి ఇల్లీగల్ అబార్షన్ చేసేవి. ఒక్కొక్క అమ్మాయికి 3 సార్లు ఇల్లీగల్ అబార్షన్ చేయడం వల్ల వాళ్ళ కేసు పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా లో ముందుకు రాలేకపోతున్నాను. ఫస్ట్ రోజు సిగ్గుపడితే ఏమనలేమండి. అనైతికం అనేది దానికి ఒక వర్క్ ఇవ్వలేము. పొరలుగా విభజిస్తున్నారు. అదే ఒక డాక్టర్, అదే సేమ్ డాక్టర్ 3 సార్లు అబార్షన్ చేసింది, ఇల్లీగల్ అబార్షన్. ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు అబార్షన్కి అప్పుడేమో పోలీస్ కేసు పెట్టుకుంటే ఇది నైతిక అంటారా, అనైతిక అంటారా, పంచత్వం అంటారా, మానవత్వం అంటారా? పశువు అనడానికి పశువు కూడా మానవత్వం అంటే పశువు కూడా సిగ్గుపడుతుంది. అట్లాంటి స్టేజ్కి దిగజారు. 98-99% ఈ రోజు వైద్యులు అందరూ నిజంగా పనిచేసేటువంటి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ లోపల మార్పు రానంత వరకు ఏ సమాజము, ఏ పొలిటికల్ లీడరు ఏం చేయలేదు, ఎవరేం చేయలేరు. వాళ్ళకు మార్పు రావాలి. వాళ్ళ ఫ్యామిలీస్ లో కూర్చున్నప్పుడు వాళ్ళు తినే ఒక ముద్ద, ఇది ఇంట్లో వాళ్ళకి ఏ ముద్ద తినిపిస్తున్నాము, అక్రమ సంపాదన, ఇది కష్టపడి సంపాదిస్తున్నాము అని ఆలోచించుకొని ఆత్మపరిశీలన చేసుకున్న రోజు కానీ మార్పు రాదండి. ఇది సమకాలీన వైద్య రంగంపై Zee 24 గంటలు నిర్వహించినటువంటి ఓపెన్ డిబేట్.